నమస్కారం తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడైనా సరే కొత్త కథలన్నా కొత్త కాన్సెప్ట్స్ అన్నా లవ్ స్టోరీస్ అన్నా చాలా ఇష్టం. అసలు కొత్త వాళ్ళని బాగా ఆదరిస్తారు. దేవదాస్ సినిమా కానీ ఆ తర్వాత వచ్చినటువంటి గీతాంజలి కానీ నిన్న మొన్న వచ్చినటువంటి సీతారామం కానీ ఈ లవ్ స్టోరీస్ అన్నిటికీ కూడా బ్రహ్మరథం పట్టారు. మరి ఇప్పుడు రాబోతున్నటువంటి 8 వసంతాలు సినిమా డైరెక్టర్ ఫణీంద్ర నారిశెట్టి గారు అండ్ అలాగే అనంతిక సనిల్ కుమార్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడదాము. నాకు తెలిసి వీళ్ళిద్దరూ చాలా మితభాషులు, మనమే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందేమో అన్న ఒక డౌట్ ఉంది నాకు. అది కూడా క్లారిటీ తెచ్చేసుకుందాము. సో ఫణీంద్ర గారు, ద టీజర్ ఇస్ అమేజింగ్ అండి. అలాగే సాంగ్ విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ జస్ట్ లైక్ మీ. చాలా అందంగా ఉన్నారు. సో ఈ 8 వసంతాలు చేయడానికి ఎన్ని వసంతాలు పట్టింది? మొత్తం కలుపుకుంటే 8 వసంతాలే. 8 వసంతాలే పట్టిందా? అంటే మీరు స్టోరీని కన్సీవ్ చేసుకున్న తర్వాత నుంచి సినిమా అయ్యేంత వరకు 8 వసంతాలు పట్టింది. 7 అనుకోండి. ఓకే, టు బి ప్రిసైజ్ 7 వసంతాలు పట్టింది. ఓకే, ఐ థింక్ మీరు చాలా ఎక్కువగా సాహిత్యం చదివినట్టున్నారు కదండి. మోర్ ఆఫ్ పోయెటిక్ అండ్ మోర్ ఆఫ్ లిటరేచర్ అవన్నీ. నాకు చాలా భిన్నమైనటువంటి క్యారెక్టర్. సో సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మేడ్ యూ ఇన్స్పైర్డ్ యూ టు డూ దిస్ ఫిల్మ్ అండి? లేదు, సాహిత్యం డెంట్ ఇన్స్పైర్ మీ అండి. అది నాకు జస్ట్ మీడియం అండ్ వెహికల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. బట్ నేను ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ని ఇష్టపడతాను. నాట్ దట్ మేల్ క్యారెక్టర్స్. వెరీ హ్యాపీ. ఎందుకంటే జనరలీ మనకి చూసేటువంటి పందాలో మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే ఎక్కువగా మేల్ డామినేటెడ్ క్యారెక్టర్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. బట్ దిస్ వన్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ ప్రొటగనిస్ట్. సో కంగ్రాచులేషన్స్ టు అస్. అంటే అది నేను ప్రయత్నపూర్వకంగా చేసిందని కాదు. దట్స్ జనరల్లీ నాకు లాస్ట్ ఫిలిం మనం చూసినా కూడా ఆ అబ్బాయికి ఎంత ఉంటుందో అమ్మాయికి కూడా అంతే ఈక్వల్ అది ఉంటుంది. సో ఇది నేను ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ చేసి చేద్దాం అన్నట్టు అనుకున్నాను. పర్టికులర్గా లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి వెరీ టెస్టోస్టెరాన్ డ్రివెన్ నెరేటివ్స్ వచ్చేటప్పుడు నాకు అది ఛాలెంజ్ అనిపించింది. ఎందుకంటే లవ్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసే విధానము, టెండర్నెస్ అనేది ఒకటి ఉంటుంది ఉమెన్కి. అంటే నేను జనరల్గా షేక్స్పియర్ది చదివిన రామాయణం కానీ మహాభారతం కానీ చూసినప్పుడు చాలా మేజర్ ప్లాట్ పాయింట్స్ ఉంటాయి ఫీమేల్ ఫీలింగ్స్ నుంచి. సో నాకు అదొక ఛాలెంజ్లో తీసుకొని రాయాలనిపించింది అంతే. అంటే ఇన్ని రోజులు సమంగా చూస్తున్నాను ఇద్దరిని, ఇప్పుడు అలా కాదు, అసలు ఒకరినే పెట్టి నేను రాయగలుగుతానా అనే ఒక నెరేటివ్ ఛాలెంజ్ ఒకటి తీసుకున్నాను. రెండోది ఏంటి అంటే నాకు ల్యాండ్స్కేప్ ఇప్పుడు అలా ఉంది ఇక్కడ చూస్తే. అంటే ఇది ఇంకా ఎక్కువ ఛాలెంజ్ అనిపించింది. ఫీమేల్ ప్రొటగనిస్ట్ని పెట్టి అందులో ఇప్పుడు యాక్షన్ డ్రివెన్ ఉంది, అందులో మార్షల్ ఆర్ట్స్ ఉంది, ప్లస్ అందులో మళ్ళీ అంతే సున్నితంగా అమ్మాయి రచయిత్రి, రైటరు, ఇన్ని థింగ్స్ని నేను పెట్టి ఒక కలిడోస్కోప్ లెక్క నేను తీసుకెళ్ళగలను. అది నాకు నెరేటర్గా నాకు ఛాలెంజ్ అనిపించింది రాసేటప్పుడు. ప్లెయిన్గా కాకుండా ఎక్కడో ఒక అమ్మాయి ఉంది ఆమె ఏదో రాసుకుంటూ ఉంటుంది అలా చెప్పడం కంటే చలో ఇది ఇప్పుడు ఇన్యాంగ్ అనేది మనకు ఒకటి ఉంటుంది, మేల్ ఫీమేల్ రెండు ప్రాపర్ ప్లేస్లో ఉన్నప్పుడు జరుగుతుంది అది ఫినామినన్. అలా ఒకటి తీసుకొని చేద్దాం ఆ ఫిలాసఫీ అన్నట్టు అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మాకు ఇందులో మీరు మార్షల్ ఆర్ట్స్ అన్నట్టు చూపిస్తున్నారు, అమ్మాయి రైటర్ అన్నట్టు చూపిస్తున్నారు. యా, రైటర్ కెన్ బి ఏ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్. అంతే కదా. ఇప్పుడు యోగా, యూ కెన్ డూ ఏ యోగా, యూ కెన్ డూ యాంకరింగ్ అలా. యోగా వీడియోస్ కానీ చూసారా? నేను చూడలేదు, నేను జనరల్గా చెప్తున్నాను. అంటే అది పెద్ద సపరేట్ థింగ్ ఏం కాదు మార్షల్ ఆర్ట్స్ అనేది. దైనందిక జీవితంలో అది ఒక డిసిప్లిన్. నువ్వు యోగాకి వెళ్ళినట్టు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటావు. యూ కెన్ డూ యువర్ ప్రొఫెషన్ యాజ్ అ రైటర్. అదో చాప్టరు ఇదో చాప్టరు ఇదేంటి అలా ఏం లేదు. యూ కెన్ డూ మెనీ థింగ్స్. ఇప్పుడు యాక్టర్ ఉన్నాడు, అటు జిమ్కి వెళ్తాడు, కాలిస్థెనిక్స్ నేర్చుకుంటాడు, యాక్టింగ్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. సపరేట్ ఏం కాదు, అవన్నీ వాళ్ళలోనే ఉన్నాయి. అది నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఈమె మెంటల్ ఫిజికల్గా రెండిట్లో చాలా డిసిప్లిన్ అమ్మాయి అని. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, వెయిట్ లేకుండా ఓన్లీ బార్స్ని పట్టుకొని చేయడం. ఓకే, నాకు తెలియకుండానే నావే చేస్తున్నాను అనుకుంటా, పేరు తెలియలేదు, ఇవాళ తెలిసింది. కాలిస్థెనిక్స్ చేస్తున్నాము. ఓకే, అండ్ అనంతిక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు ఇన్ ద టీజర్ అండ్ ద సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ యూఆర్ వెరీ వెరీ లక్కీ దట్ కెరియర్లోని ఇంత షార్ట్ పీరియడ్లోనే ఇంత మంచి పాత్ర మీకు దొరికింది. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఒక డార్క్లో ఉన్న టైంలో 8 వసంతాలు కేమ్. ఇట్ వాజ్ లైక్ బికాజ్ ఐఎమ్ సమ్వన్ హూ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. ఏంటి ఇంత చిన్న వయసులోనే నీకు సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్? మరి నేనేమనాలి ఇప్పుడు? సాటిస్ఫైడ్ కాదు నేను చేసిన వర్క్లో, కానీ ఆ టైంలో ఇట్స్ లైక్
జస్ట్ లైట్ వస్తున్నలాగే జస్ట్ సర్ కేమ్. లైట్ వేసారు నేను ఇలా. ఇట్స్ నాట్ లైక్ బికాజ్ ఇట్ వాస్ లైక్ ఐ యూస్ టు అంటే ఇన్ని సంవత్సరాలు రైటర్గా చేసి అలవాటు అయిపోయింది ఇలా అదే అదే ఈ అమ్మాయి కూడా ఇప్పుడు 7 వసంతాలు పనిచేసింది. అది అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇలా మాట్లాడడం. అదే అదే వి డోంట్ టాక్ మచ్ ఆల్సో. అదే అదే చెప్పాను కదా మీరు ఇద్దరు ఎక్కువ మాట్లాడరని. ఇద్దరితో ఎక్కువ ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకో. ఓకే యా ఐ యూస్ టు క్రై ఎవ్రీ డే. అంటే మనం చేసిన వర్క్స్ అంటే అంత బాగాలేదు కాదు, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ థాట్ ఆఫ్ ఈవెన్ క్విట్టింగ్ సినిమా కూడా, బికాస్ ఐ థాట్ మనకి సెట్ అవ్వదా అని కూడా నేను అనుకున్నా. కానీ ఆ టైంలో ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండ్ సార్ అది మొత్తం ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్. 8 వసంతాలు అంటే ఐ థింక్ ఇట్స్ లైక్ మై హార్ట్ అంతే. వెరీ లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఒక స్పెషల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. సో అదే బికాజ్ ఇట్స్ యాక్చువల్లీ సంథింగ్ ఎల్స్. అది ఇట్స్ నాట్ ఈవెన్ నా వర్డ్స్లో అది అవ్వదు యాక్చువల్లీ. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మనకి ఎప్పుడైనా సరే లైఫ్లో నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా మనకి. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు? యూఆర్ ఫ్రమ్ త్రిశూర్, కేరళ. ఓకే. సో యూ ముందు నుంచి యూ ఇంటెండెడ్ టు బీ అన్ యాక్ట్రెస్? నో, యాక్టర్ ఆర్ యాక్టింగ్ అని అంత థాట్ లేదు. ఓకే. ఐ లవ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అంతే. ఐ లవ్ టు లెర్న్ ఆర్ జస్ట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆర్ సంథింగ్ అంతే. ఇది నా అదే ఎవరైనా ఏమైనా చేయొచ్చు అని ఆయన చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. యూ కెన్ డూ యోగా, యూ కెన్ డూ సింగింగ్. సో అంతే. అలానే కూడా యాక్టింగ్ కూడా అంతే. సో ఐ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో ఏంటో సెట్ అవ్వదా అని కూడా అనుకున్నా. ఆ టైంలో వసంతాలు కేమ్. సో ఐమ్ లైక్ అట్లీస్ట్ ఐఎమ్ జస్ట్ కాన్ఫిడెంట్ ఇప్పుడు. బిఫోర్ ఐ వాజ్ నాట్. అండ్ లైక్ న్యూ కమ్మర్ని హౌ కెన్ సమ్వన్ బిలీవ్ అంత ఫాస్ట్గా? అవును, చెప్పండి మీరు. హౌ డిడ్ యూ బిలీవ్? యా అంటే ఐ థింక్ రెండు కలిపి చెప్తాను. హర్ డిసాటిస్ఫాక్షన్ ఆల్సో కేమ్ ఫ్రమ్ తను చాలా చిన్న ఏజ్ నుంచే చాలా మల్టీ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ అనమాట. అంటే ఆమె రియల్ లైఫ్లో కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్ అమ్మాయి. అండ్ మోహిని అట్టం, కలరిపయట్టు, కథకలి, చెండామేళం, ఒట్టంతులల్. సో ఇలా ఆమెకి చాలా ఆర్ట్స్ వచ్చు. సో చిన్నప్పటి నుంచి అలా ఆర్ట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి డెఫినెట్గా ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లైఫ్లో మనం చేసేదాని నుంచి, ఏ మీడియం అయినా సరే. నాకు తెలిసి అలా అమ్మాయి ఎక్కడో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది నన్ను నేను. ఎందుకంటే స్టేజ్ మీద అన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసుకున్నా, ఫిలిం మీదకి వచ్చేటప్పటికి ఇనఫ్ ఎక్స్ప్రెషన్ దొరకట్లేదని. మేబీ అక్కడ చిన్న డిసాటిస్ఫాక్షన్ ఆమెకు జరిగి ఉంటుంది. 8 వసంతాలు ఇట్స్ అ గ్రేట్ ఛాలెంజ్. నేను నమ్మడానికి కారణం కూడా స్వతహాగా ఇన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రాబ్లం ఉండదు, లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా. ఇంకొకటి వీటన్నిటితో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి వచ్చేది లైఫ్లో డిసిప్లిన్. అది నేను నేర్పలేను, అది నీకు ఉండాలి. అండ్ ఇప్పుడు ఇన్ని ల్యాండ్స్కేప్స్లో షూట్ చేసాం, కాశ్మీర్ కానీ ఊటీ కానీ. సో మెంటల్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. రోజు మనం మాట్లాడుకోలేం, చాలా అర్థం చేసుకోవాలి ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని. సో ఎక్కడో తినది అవ్వగలదు అని నాకు అనిపించింది. మిగతా అంతా నేను చూసుకుంటా యాజ్ ఎ డైరెక్టర్. ఒకసారి నా పాత్రకు వచ్చిన తర్వాత ఆ వాషింగ్ మెషిన్ పని నాకు ఉంటుంది. బట్ మిగతా కొన్ని థింగ్స్ మనం నేర్పలేం. అవన్నీ ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అది మీరు ఒక వర్డ్ వాడారు ఇప్పుడు, వాషింగ్ మెషిన్ పని అని. అంటే డైరెక్టర్ ఎలాంటి వాషింగ్ మెషిన్ పని చేస్తారు అంటే ఇట్స్ మోర్ లైక్ అన్లర్నింగ్ అండ్ డీకండిషనింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. నువ్వు రియల్ లైఫ్లో చాలా ట్రేసెస్తో వస్తావు సెట్కి. అది తీసుకొస్తే ఒక్కోసారి కొన్ని క్యారెక్టర్స్కి ప్రాబ్లం అవుతుంది. నిన్ను నువ్వు మర్చిపోవాలి ఒక క్యారెక్టర్ ప్లే చేయాలి అంటే. సో ఆ విషయంలో నాకు తగ్గింది అది. సూపర్. సో మాకు తెలియలేదు అనంతికకి ఇన్ని ఆర్ట్ ఫామ్స్ తెలుసు అని. ఐ థింక్ టాలెంట్ ఇస్ నాట్ ఎనఫ్ ఈ ఇండస్ట్రీలో. ఐ థింక్ సో. బికాస్ అదే లేదమ్మా, someone should take the risk also. నాకు నీకు వచ్చిన వాటిల్లో సగం కాదు కదా, 1/4 కూడా రాకపోయినా నేను ఒక 30 ఏళ్ల నుంచి ఉన్నానంటే ఇట్ ఈస్ ఇనఫ్. ఏదో ఒకటి గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది. అంటే నేను చెప్తున్నా కానీ someone should. I know. Yeah. See, there's so much of competition, as you very rightly said, industry-lo. And the best will definitely survive kabatti. Meeku inni options unnai for you, and I think it will definitely help for you to mold the character. Meer cheseటువంటి character ni mold cheyadaniki. Mari ee character చేసేటప్పుడు ఎలాంటి homeworks చేసావు? ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఐ థింక్ కొంచెం ఛాలెంజింగ్. ఐ థింక్ డైలాగ్స్ తెలుగు యా అది కొంచెం కష్టంగానే ఉంది. బట్ వీ డెడ్ లాట్ ఆఫ్ రిహర్సల్స్. we did a lot of rehearsals. Yeah, everything was so set. అది యాక్షన్ టేక్
యా కెమెరా ముందు వెళ్తున్నప్పుడు ముందు ఐ థింక్ ఎవ్రీథింగ్ వాస్ యా ఈ ఎవ్రీథింగ్ వాస్ పాటికి రెడీ. తెలుగు కూడా బాగా వచ్చేసింది. అంటే ఈ సినిమా తర్వాత బాగా తెలుగు వచ్చిందా లేకపోతే మ్యాడ్ మూవీ ఈ చేసేటప్పుడు? సినిమా తర్వాత ఈ సినిమా తర్వాత. ఇదేమైనా సింక్ సౌండ్ లో షూట్ చేశారా మీరు లేకపోతే డబ్బింగ్? లేదు, డబ్బింగ్. డబ్బింగ్ చేశారు. ఓకే. సో ఆర్ యూ డబ్బింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? నో, పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా డైరెక్టర్ గారు. చూస్తుందన్నమాట ఇస్తారో అని. లేదు, ట్రై చేసాము, Yeah, బట్ yeah. కలెక్టివ్ డెసిషన్ వద్దనుకున్నాం. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ప్రతి పదాన్ని పలకగలిగేంత టైం లేదు. ఎక్స్ప్రెషన్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, Yeah. బట్ డైలాగ్ సపోర్ట్ చేయాలి కదా. సో వీ హ్యాడ్ టు ఆప్ట్ ఫర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. సో ఆల్రెడీ మీరు బ్లాక్ బెల్ట్ అన్నారు ఇన్ కరాటే. సో దాని తర్వాత దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్స్ జరిగాయి? ఇక్కడ కొంచెం వెంగ్చున్ అని ఫామ్ కూడా వి ఆర్ యూజింగ్. ఏంటది? వెంగ్చున్. వెంచున్. వెంగ్చున్. వెంచున్ కరెక్టా? యా వెంగ్చున్. వెంచున్. సో ఆ ఫామ్ కూడా యూజ్ చేస్తున్నాం. సో ఫర్ దాట్ ఐ హావ్ బీన్ యా ట్రైనింగ్ ఫర్ 3-4 months. ఓకే. అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక 3-4 months ముందు Months నుంచి ముందు. మీరు దీనికోసం ట్రైన్ అయ్యారు. అంటే ఆమెకి వచ్చిన కరాటే సరిపోదు ఈ ఫామ్కి. ఇందులో ఎక్కువ ఆర్మ్స్తోనే మూమెంట్స్ ఉంటాయి ఫైట్ చేసేటప్పుడు కానీ. నాకు కూడా కొంచెం ఆ ఫామ్ ఫస్ట్ నుంచి ఇష్టం. ప్రీవియస్ ఫిలింలో కూడా నేను కొన్ని మూమెంట్స్ అలానే ఉండే యాక్షన్ సీక్వెన్స్లో. సో ఐ థాట్ ఇది ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను. సో మీరు ఎందులో ట్రైన్ అప్ అయ్యారండి చిన్నప్పటి నుంచి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈవిడైతే చాలా వాటిలో ట్రైన్ అప్ అయ్యారు. ఓటందుళ్ళ, కథകളി, మోహిని ఆటం, భరతనాట్యం, భరతనాట్యం అండ్ సింగింగ్. కూచిపూడి సింగింగ్ కూడా ఉంది. ఓకే. అంటే అన్నిట్లోనూ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీ కోర్స్ ఆర్? నో 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 నో. ఇప్పుడు కూచిపూడి మెయిన్ చేస్తున్నాం. లైక్ ఐఎమ్ గోయింగ్ టు. ఓకే. అండ్ యా కథకళి మెయిన్ చేస్తున్నాం. కథకళి యా ఫోకస్డ్. ఆటంతుళ్ళ ఎక్సెప్ట్ మోహినియాటం, భరతనాట్యం. ఎక్సెప్ట్ మోహినియాటం. సో అక్కడ యూత్ ఫెస్టివల్స్ లో అన్ని పార్టిసిపేట్ చేశారా మీరు? చేస్తాం. ఓకే. ఇన్ కేరళ ద బెస్ట్ థింగ్ ఇస్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ. Yes, yes, yes. చాలా ఎక్కువగా థ్రైవ్ అందుకే అవుతుంది అక్కడ ఇంకా ఆర్ట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి ఎప్పుడైనా షూట్ మధ్యలో కూడా మాట్లాడుతుంటే పలానా దగ్గర అరంగేట్రమో ఇంకో దగ్గర ఏదో ఉంది వెళ్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్. యా. సో కాలేజెస్ లో ఎంకరేజ్ చేస్తారు, స్కూల్స్ లో ఎంకరేజ్ Yes, చేస్తారు, yes, యూత్ yes, ఫెస్టివల్స్ చాలా జరుగుతాయి. Yes, yes. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. అందుకనే అనుకుంటా. అంటే మీ ఆల్సో బీయింగ్ ఫ్రమ్ Yeah. మలయాళం ఫ్యామిలీ, మమ్మల్ని అందరినీ అకాడమిక్స్ తో పాటుగానే ఒక ఆర్ట్ ఫామ్ లో వేసేస్తారు బై డిఫాల్ట్. అందుకనే వి యాక్చువల్లీ కమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. విచ్ ఆన్సర్స్ ద వెరీ క్వశ్చన్ అండి. అంటే ఇనిషియల్గా మొదటి నుంచి కొంతమంది తెలుగు అమ్మాయిని తీసుకోవచ్చు కదా అంటారు. నేనేది తెలుగు, తమిళ్, మలయాళం ఇది కాదు క్వశ్చన్. ఇప్పుడు నా నెరేటివ్ని సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే సాగర సంగమం ఎందుకు కమల్ హాసన్తో చేశారు? ఎందుకు విశ్వనాథ్ గారు లాంటి ఒక హార్డ్ కోర్ కళా తపస్వి, తెలుగు భాష ఉన్న వ్యక్తి మమ్ముట్టి గారితో ఎందుకు చేస్తారు? నేనేది ఒక డైరెక్టర్ చూస్ చేసుకుందాం అనుకున్నప్పుడు లిటరల్గా వాడి తలకాయలో డిస్క్రిమినేషన్ మన అయినా అది ఉండదు. ఇప్పుడు నాకు ఇన్ని కళలు వచ్చిన వాళ్ళు నాకు లిమిటెడ్ టైంలో దొరకాలి. నేను 2 సంవత్సరాలు స్పెండ్ చేయలేను క్యాస్టింగ్కి. 3 నెలలు ఉంది నా దగ్గర టైం. కొన్ని వేల ప్రొఫైల్స్ వస్తాయి. అందులో నాకు నచ్చి నమ్మి 6-7 సంవత్సరాలు రాసుకున్న కథని అంత తక్కువ పీరియడ్లో ఎవరు చేయగలిగితే వాళ్ళు. అక్కడ భాషతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. అంటే నేను అది దీని ద్వారా ఆన్సర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను నా ప్రీవియస్ ఫిలింలో తెలుగు అమ్మాయితోనే చేశాను, చాందినితో. ఈసారి కూడా ఎతికాము, దొరకలేదు. అండ్ మేబీ తను ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నింటిలోనూ ట్రైన్ అప్ అయ్యి బ్లాక్ బెల్ట్ కూడా అయ్యింది కాబట్టి తను మీరు చెప్పినటువంటి ఏంటది వెనజులానా అది నేర్చుకోవడం ఇంకొంచెం ఈజీ అయ్యి ఉంటుంది కదా. ఆ అమ్మాయి కనిపించడానికి చాలా సాఫ్ట్గా ఉంది కానీ ఇన్ని ఆర్ట్ ఫామ్స్ వచ్చాయి మనకు తెలియలేదండి బాబు. ఓకే. సో ఈ మూవీలో మీరు తనని షోయింగ్ హర్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్రొటగనిస్ట్. సో స్ట్రాంగ్ ఉమెన్ అంటే మీ డెఫినేషన్ ఏంటి? హూ కెన్ స్టాండ్ దేర్ గ్రౌండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. అంటే పరిస్థితి ఎటువంటిదైనా మనం నిలబడగలగాలి. సెల్ఫ్ డౌట్ అనేది ఉండకూడదు. అంటే నేను ఐ వాజ్ రేస్డ్ అప్ బై స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ మై లైఫ్. మా అత్తయ్యలు కానీ మా ఫ్యామిలీ కానీ. నేను జనరల్గా అందుకే మేబీ అది కూడా అయి ఉండొచ్చు. అంటే నేనేదో అనుకొని రాసేది కాదు. మనం పెరిగిన వాతావరణం మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఇంట్లో ఏ కష్టం ఉన్నా ఇంకోటి ఏది ఉన్నా కూడా నిలదొక్కుని ఎక్కడ చెప్పకుండా. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ లైక్ అబౌట్ ఫీమేల్ ప్రొటగనిస్ట్. దే ఆర్ నాట్ సో లవ్డ్. 100 సమస్యలు ఉంటాయి. దే డోంట్ క్రై అవుట్ లైక్ సైరన్. అలానే ఏడ్చే వాళ్ళని నేను తప్పనట్లేదు. కొన్నిసార్లు యూ హ్యావ్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్. సైలెన్స్లోనే జరుగుతుంది యుద్ధం కొన్నిసార్లు. సో అది నాకు ఇందులో ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించింది. సో దాట్స్ మై నా ఐడియా అని చెప్పడానికి నేను ఎవరిని కానీ ఐ వుడ్ లైక్ టు సీ మై ఫీమేల్ ప్రొటగనిస్ట్. అంటే సమ్ టైమ్స్
వేరే వాళ్ళకి ఎంతో హార్ష్గా సౌండ్ అవుతుంది, అందుకే ఐ డోంట్ వాంట్ ఇట్. నా ప్రోటగనిస్ట్లు ఎలా ఉండాలి అనుకుంటున్నాను. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మీ దృష్టిలో స్ట్రాంగ్ ఉమెన్ అంటే మీరు చూసిన స్ట్రాంగ్ ఉమెన్ చెప్పండి. నాకు ఆల్సో ఐ ఫీల్ ద సేమ్ బికాస్ స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఇట్ క్యాన్ బి సాఫ్ట్ ఆల్సో. అంటే పీపుల్ మైట్ విజువలైజ్ లైక్ ఓ స్ట్రాంగ్ ఉమెన్ కదా, మేబీ ఏదైనా ఉండొచ్చు, కానీ షీ క్యాన్ బి సాఫ్ట్ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ స్ట్రాంగ్ అని నాకు కూడా ఉంది. లైక్ ఇప్పుడు నన్ను అడిగితే నేను మా అమ్మమ్మ అంటానన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లోనే తాతగారు పోయిన 7 పిల్లల్ని ఆవిడ చూసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యేలాగా చేశారు. అండ్ షీ లివ్డ్ ఫర్ 100 years హ్యాపీలీ. సో ఐ ఫీల్ దట్ షీ ఈజ్ అ స్ట్రాంగ్ ఉమెన్. షీ ఈజ్ స్ట్రాంగ్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. సో అలా మీకు స్ట్రాంగ్ ఉమెన్ మీ లైఫ్లో ఎవరు అని అడుగుతున్నాను. ఐ థింక్ మై అమ్మ. యా, మై అమ్మ ఆల్సో. యా, బికాజ్ చాలా థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అమ్మకి చాలా టెన్షన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ షీ ఈజ్ లైక్ ఓకే అట్లీస్ట్ షీల్ బి దేర్ ఫర్ మీ ఫర్ ఎవ్రీథింగ్, షీల్ సపోర్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ ఫిలిం షీ ఈస్ స్లీపింగ్ వెరీ పీస్ఫుల్లీ. ఎందుకంటే నేను ఎప్పుడో చూసాను ఆవిడ్ని, షూటింగ్ కూడా రాలేదు అంతకుముందు, అలా కాదంట, ఎక్కడో షీ మైట్ బిలీవ్డ్, షీ ఫెల్ట్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ అందుకని. యా, అంటే దట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ హౌ ద సెట్ వాస్. అంటే ఇట్స్ ఇంపాసిబుల్ కదండి, ఆల్మోస్ట్ ఒక 200-300 మెన్ ఉన్న దగ్గర ఈమె ఉన్న ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అంతే. ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. ఐ మీన్ ద మదర్ ఈజ్ ఆల్సో నాట్ అరౌండ్. కరెక్ట్. అన్యూజువల్ దీస్ డేస్. సో మీ అమ్మగారు చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నారనమాట. మీరు ఎంతమంది? హౌ మెనీ బ్రదర్స్, సిస్టర్స్? One sister. Yeah. One sister? She Okay. is in 4th standard right now. ఓకే. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి సినిమా కానీ, అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలని కానీ ఇన్స్పైర్ చేసింది ఏంటి? వాట్ ఇన్స్పైర్డ్ యూ? మోర్ దెన్ వన్ సినిమా. 2005 అనే ఇయర్ నన్ను బాగా మెటమార్ఫోసిస్ అయింది ఆ ఇయర్. ఎందుకంటే మేజర్ బ్రేక్ త్రూ ఛత్రపతి, అతడు, ఇలాంటి, అంటే ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ అట్ లార్జ్ స్కేల్ విత్ ఫిల్మ్స్, అపరిచితుడు, గజని, ఇవన్నీ. సో ఆ ఇయర్ చాలా ట్రాన్స్ఫార్మేటివ్గా అనిపించింది. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత వచ్చి ఫ్రెండ్స్కి కథ చెప్పేటప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ అ లాట్ స్టోరీ టెల్లింగ్, అది ఇది ఫ్రమ్ జెన్యున్లీ ఫ్రమ్ హార్ట్. సో ఇంకా అక్కడి నుంచి నేను ఓకే నాకు ఇది ఇష్టం బాగా అన్నట్టు అనిపించింది. తర్వాత ఆఫ్ కోర్స్ ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు మెనీ ఫిల్మ్స్, బట్ ఇక్కడికి రావడానికంటే నేను ఆ ఇయర్కి ఎక్కువ అది ఇస్తాను. 2005 ఎగ్జాక్ట్లీ. ఇస్ దట్ ఇయర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలా ఎక్కువ మంది కోవిడ్ ఇయర్ అంటారు. అది నా వసంతం. అది మీ వసంతం. ఓకే, మీ జీవితంలో వసంతం వచ్చిన ఎగ్జాక్ట్లీ మలుపు తిప్పినటువంటి టైం. మీకు? నాకు మేబీ 8 వసంతాలు ఇస్ ద రీజన్. అప్పుడే నాకు లవ్, ఐ స్టార్టెడ్ లవింగ్ సినిమా. ఓకే. సో మీ కో స్టార్స్ తో హౌ వాస్ ది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? యూ హ్యావ్ ఐ థింక్ 2 హీరోస్, రవి అండ్ హను. వీళ్ళతో how was it? Was actually great working with them. I think more than that I have only కొంచెం days with them actually. అందులో ఒకళ్ళు రైటర్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు, ఇంకొకళ్ళు సస్పెన్స్ ఏం కాదు, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అతనికి. ఓకే. సో హీ ఈస్ ఫ్రమ్ యుఎస్, ఇండియాకి వస్తాడు కొన్ని రోజులు, ఏదో పని వాళ్ళ ఫాదర్కి ఉంటే. బట్ ఐ థింక్ వర్కింగ్ విత్ దిస్ సెట్ ఐ థింక్ దట్స్ ఈవెన్ మోర్ స్పెషల్ అనుకుంటా. బికాస్ I think light department aina or DOP, light department, art department, I think everyone are so talented. They are putting their just alane, they are just giving the best. Adi nenu I'm just seeing it every day. So I think working with this team itself is a not only the co-stars, working with the complete team is a happy blessing antaru. ఆయన చెప్పినట్టు మీ సెట్లో అందరూ మగవాళ్లే ఉన్నారు అండ్ మీరు అండ్ యువర్ కాస్ట్యూమ్ పర్సన్ మాత్రమే ఉన్నారని. నేను కూడా స్టార్ మహిళ అనే ఒక షో చేసినప్పుడు షో పేరు స్టార్ మహిళే కానీ మొత్తం పురుషులే ఉన్నారు. అండ్ వీ హ్యాడ్ పార్టిసిపెంట్స్ అండ్ వీ ఆర్ ద ఓన్లీ మోస్ట్లీ. కానీ ఇప్పుడు ఐ సీ అ లాట్ ఆఫ్ చేంజ్. అది మేము స్టార్ట్ చేసింది ఎప్పుడు అరౌండ్ 2000లో చేసినటువంటి 2007లో చేసినటువంటి షో. అప్పటి నుంచి ఇప్పటికి చూసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఆడవాళ్ళు వస్తూ ఉన్నారు ఈ ప్రొఫెషన్లోకి. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్, ఉమెన్ వర్కింగ్? అంటే ఇంకా నన్ను అడిగితే చాలా అండరే ఉందండి అది అంటే బ్యాక్ ఎండ్లో అంటే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, స్టైలింగ్ డిపార్ట్మెంట్, హెయిర్ డ్రెస్సింగ్ డిపార్ట్మెంట్, ఇది ఓకే.
అంటే ఇప్పుడు మనం హాలీవుడ్లో చూసుకుంటే కనుక మొన్న సిన్నర్స్ అని ఒక ఫిలిం వచ్చింది, దాని సినిమాటోగ్రఫర్ ఫీమేల్, అంటే షీఈస్ ద ఫస్ట్ ఫీమేల్ టు యూజ్ ఎంటైర్ ఐమాక్స్ కెమెరా. అంటే నేను అనేది ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ఎక్కువ వస్తే విమెన్ వాళ్ళ వాయిస్ చెప్పొచ్చు. బ్యాక్ ఎండ్లో ఎన్ని రోజులు ఉన్నా ఇప్పుడు కాదు, పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్ట్ చాలా రోజుల నుంచి ఉన్నారు. బట్ ఇంకా అంటే విజిబుల్ చేంజ్ అనేది ఇక్కడికి వస్తే జరుగుతుంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డైరెక్టర్ డిపార్ట్మెంట్, మనకి ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎక్కడో ఒక దగ్గర ఎంఎం శ్రీలేఖ గారు, అంటే స్నేహ కన్వల్కర్ అని గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ చేసిన అమ్మాయి, సరిపోవట్లేదు, ఇది వేవ్ సరిపోవట్లేదు. అంటే ముందుకు వచ్చి ఫేస్ కూడా మేమే అవ్వగలుగుతాం, హీరోయిన్ కాకుండా మాది లెన్స్, మేము ఎడిట్ చేస్తాం, రిథమ్ కంపోజ్ చేస్తాం, ఇవి చాలా ఎక్స్ట్రీమ్ ఫీల్డ్స్ ఇవి. అంటే కట్ త్రోట్ ఉన్నాయి, ఇక్కడికి వస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక వైపు చూస్తే మొత్తం ఫీమేల్ మ్యూజిషియన్సే అక్కడ. నేను అనేది గిటార్ పట్టుకొని కూడా చాలామంది యూట్యూబ్లో కవర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళలాంటి వాళ్ళు ఫిలింకి వస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా నమ్మకం. మేబీ స్లోలీ బై స్లోలీ దే విల్ ఆల్సో స్టార్ట్ కమింగ్ అండి. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి, చాలా డిజిటల్ ఇన్ఫర్మేటివ్ ఏజ్, పిల్లలు కూడా దే ఆర్ బికమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో అంటే ఇంకోటి, ఫిల్మ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ మీడియం. బయట నుంచి చాలా ఈజీ అనిపిస్తుంది, లోపలికి వచ్చాక క్రియేటివ్ ఛాలెంజెస్, డిసిప్లిన్ ఛాలెంజెస్, ఎగ్జాక్ట్లీ టైం. ఇంకోటి ఏంటంటే బిహేవియర్ని మనం తట్టుకోవాలి. వి షుడెంట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ మనల్ని మనలానే ట్రీట్ చేస్తారని. మనం రకరకాల పీపుల్తో పనిచేస్తాం, మరి ఏ ఛాలెంజెస్ వల్ల వాళ్ళు వెనకపడుతున్నారో కానీ దే హ్యావ్ టు కమ్. ఆ ఫీమేల్ డైరెక్టర్సే చాలా తక్కువ అండి, వేళ్ళ మీద లెక్కబట్టగలుగుతాం. అంటే హాలీవుడ్ లాంటి పవర్ఫుల్ ప్లేస్లోనే నెట్టగలుగుతున్నారు, మన దగ్గర ఏమవుతుంది అనేది క్వశ్చన్. అంటే నాకు అందుకే సుధా కొంగర గారు ఇలాంటి వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ ఫిల్మ్ మేకర్ అనగానే మళ్ళీ మనము చాలా సెన్సిబుల్ ఫిల్మ్స్ తీస్తాం అనుకుంటాం, కానీ ఇప్పుడు సుధా కొంగర గారు అలాంటిది కాదు. ఎగ్జాక్ట్లీ, అంతకంటే ముందు బాక్సింగ్ మీద. ఐ వుడ్ లైక్ టు సీ ఫిల్మ్స్ లైక్ దట్. అంటే అది నేను ప్రేక్షకుడిగా చెప్తున్నా, నాట్ యాజ్ అ ఫెలో ఫిల్మ్ మేకర్. డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని ప్రొఫెషన్స్ లోనూ చూస్తూ ఉన్నాము, ఆడవాళ్ళు సిఇఓస్ అవుతున్నారు, ప్లేయింగ్ పైలట్స్, పొలిటీషియన్స్ ఎవ్రీవేర్. బట్ మేబీ ఐ ఫీల్ దట్ మన ప్రొఫెషన్లో ఉండేటువంటి ఈ టైమ్ హ్యాజర్డ్స్ వల్ల కొంచెం టైమ్ హ్యాజర్డ్స్. ఇంకొకటి అండి, అంటే లెట్స్ బీ వెరీ హానెస్ట్, ద క్వశ్చన్ ఆఫ్ సేఫ్టీ ఆర్ సెన్స్ ఆఫ్ సేఫ్టీ కూడా చాలా మందిని ఆపుతుంది. అంటే మనం ఇప్పుడు ఒక యాక్టర్నే అడగచ్చు, వుడ్ యూ సెండ్ యువర్ డాటర్ టు ద ఇండస్ట్రీ అనేది, అంటే ఒకసారి ఆగిపోతాడు అతను, ఆన్సర్ ఇమ్మీడియట్గా చెప్పలేడు. అంటే నేను అందుకే సెట్లో ఉన్న సేఫ్టీ గురించి మీతో మాట్లాడినా, ఎందుకంటే అట్లీస్ట్ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, సేఫ్టీ అనేది అష్యూర్డ్ అవుతుంది. సో యూ కెన్, అంటే అదే ఆ రీజన్ మట్టు కాపకూడదు, మిగతా ఇంకేదైనా పర్వాలేదు, కానీ అయ్యో నాకు అక్కడ నన్ను ఎలా ట్రీట్ చేస్తారో, నేను సేఫ్గా ఉంటానో లేదో అనేది మటుకు ఆగకూడదు. నీ టాలెంట్ అనేది నా నమ్మకం. సో ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్తో వెళ్తారు? అంటే లవ్ అనేది నిజంగానే చాలా హార్డ్ థింగ్ టు ఎక్స్ప్రెస్. ఏ మీడియంలోనైనా, పోయిటరీ అయినా, స్కల్ప్చర్ అయినా, రైటింగ్లోనైనా, ఎక్కడో నేను అది ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను అనుకుంటున్నాను. అంటే ఐ డిడ్ ఇట్ బిఫోర్ విత్ షార్ట్ ఫిలిం కాల్డ్ మధురం. ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ లవ్ గురించి ఒక డెఫినెటివ్ ఇవ్వాలి అని అనుకుంటే, నేను ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్, అండ్ బయట లవ్ గురించి ఒపీనియన్ కూడా అలా లేదు, మారిపోయింది. సో 8 వసంతాలు ఫిలిం చూసి బయటికి వచ్చాక నీకున్న చాలా మనుషులు నీకు ఇవ్వలేని క్లోజర్ ఈ ఫిలిం ఇస్తుంది, ఎక్కడో బ్రోకెన్ హార్ట్స్ని హీల్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది అనేది నా నమ్మకం. ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే రాశాను. అనంతిక, లవ్ అంటే మీ దృష్టిలో? లవ్ అంటే లవ్ అంటే ఎవ్రీథింగ్, బికాస్ ఇఫ్ వీ వాంట్ సంథింగ్ ఆర్ ఇఫ్ వీ వాంట్ టు డూ సంథింగ్ అంటే వీ నీడ్ సమ్ లవ్ కదా. లవ్ అంటే వీ క్యాన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ ఇన్ లైఫ్. ఐఎమ్ నాట్, అదే ఓకే. సో మీరు ఈ సినిమా పరంగానైనా లేకపోతే రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశారా? Once, okay. I'm sure, ఎందుకంటే ఎవ్రీబడి గోస్ త్రూ దట్ ఫేజ్. స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, there is somewhere that somebody proposes or there is something that happens, so infatuation, whatever you may call it, it must have been definitely there. And మీరు ఈ మూవీలో క్యారెక్టర్ ప్లే చేయడానికి కూడా అది హెల్ప్ చేసి ఉంటుంది మీకు. అవునవును, లైక్ చాలా రిలేటబుల్. అది ఇక్కడ కూడా వసంతాలు కూడా ఐ థింక్ ద స్టోరీస్ ఆల్సో కొంచెం రిలేటెడ్. ఓకే. సో మీ దృష్టిలో లవ్ అంటే చెప్పేది కాదు, యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అంతే. అంటే వి ఆల్ ట్రై, బట్ ఇట్స్ నాట్ 100% ట్రూత్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ప్రేమ గురించి ప్రేమలో ఉన్నప్పుడు తెలీదు, మనం అనుకుంటాం అలా,
వన్స్ వీ వాక్ అవే ఫ్రమ్ ఇట్ ఆర్ వన్స్ దట్ థింగ్ ఎండ్స్ ఆర్ అంటే అది వేరే దగ్గర నుంచే మనకు ఎక్కువ అర్థమవుతుంది. ఉన్నప్పుడు మనం అది చూసుకోలేము అసలు వాట్స్ హ్యాపెనింగ్ అనేది. అందుకే ఏమంటున్నానంటే నేను మోర్ అది బ్రతికేది చెప్పడం కంటే ఎక్కువ. ఇట్స్ ఎ డీడ్ నాట్ ఎ వర్డ్ అనేది నా నమ్మకం. సూపర్. ఓకే, మీ సినిమాకి రిలేటెడ్గా కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. దీంట్లో ఉండేటువంటి డెప్త్ని కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. లెన్స్లోనా? లేదు, అంటే వాట్ డస్ దిస్, మీరు వాడినటువంటి లెన్స్? నేను ఏదో సరదాగా అన్నాను, డెప్త్ అనగానే అదేమో అంటారు కదా అనమార్ఫిక్ ఇవన్నీ. ఇందులో అనమార్ఫిక్ స్పెరికల్ లెన్సెస్. స్పెరికల్ లెన్సెస్ అంటే ఫేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్పెరికల్ వాడాము, వైడ్స్ ఉంటే అనమార్ఫిక్ వాడతాం. ఓకే, సో దిస్ పిక్చర్ ఎస్పెషల్లీ వాట్ డస్ దిస్? అది దట్ డిఫైన్స్ ద ఎంటైర్ ఫిల్మ్. ఇట్స్ అ ప్రెటీ ఇంపార్టెంట్ విజువల్. సో 1 year ఆఫ్ శుద్ధి అయోధ్య అలా సంథింగ్ లైక్ దాట్? కాదు, అది దే రోట్ ఇట్ రాంగ్ అనుకుంటా నేను. సో అది చాలా ప్రైమ్ మూమెంట్లో వస్తుంది ఫిలింలో, అండ్ విచ్ ఇస్ అ సిగ్నిఫికెంట్ విజువల్ ఇన్ ద ఫిలిం, విచ్ ఆఫ్ కోర్స్ ఎక్స్ప్లెయిన్స్. అంటే పువ్వు రేకు అలా వెళ్ళిపోతుంది అంటే లవ్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ. ఓకే, ఓకే, సో దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండి. అంటే విజువల్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. విశ్వనాథ్ గారు కదా ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, ఈజ్ ఎ గదర్ అవార్డ్ విన్నర్ మొన్న గామికి. గామి, సూపర్. మనోక్ కూడా సేమ్ అతనే. ఓకే, అండ్ ఇది అన్ని రివర్స్లో వెళ్తున్నాయి షార్ట్స్. అది ఓన్లీ ఫర్ టీజర్ అండి, ఎందుకంటే ఆమె మెమరీస్ వెనక్కి వస్తున్నాయని చూపించడానికి ఇట్స్ స్టైలిస్టిక్ చాయిస్. ఫిలింలో అవి లీనియర్గానే వెళ్తాయి. ఓకే, అది ద గుడ్ థింగ్ అబౌట్ ఇట్ దట్ ఇమేజెస్ ఏవైతే ఆ లీవ్స్ పడుతున్నాయో అవి ఐడీలు పై నుంచి పడేస్తున్నారు. లేదు, అతను అక్కడే అతను టీ పోసే అతను తీసుకొచ్చాం, కొంచెం రియలిజం ఉంటుంది. ఎస్, కాశ్మీర్లో నాకు ఎప్పటి నుంచో ఆ షాట్ అలా కావాలని ఉండేది. సో కింద చాలా కుప్పలు తెప్పలుగా ఉండిపోయాయి ఆకులు. 4-5 గంపలు తీసుకొచ్చి వాటిల్లో నింపి వీళ్ళందరినీ పైకి వెళ్ళి ఒకసారి ఒక ఫ్లో ఒక యాంగిల్లో వేస్తేనే ఆ రియలిస్టిక్ ఫీల్ ఉంటుందని అయిపోయింది. భగవద్గీత కూడా పెట్టారు. ఎస్, అది అంటే ఆమె ట్రాన్స్ఫర్మేషన్ కరాటేలో ఫర్దర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు, అప్పటి వరకు ఆమె బ్రౌన్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్. అందులో వెళ్ళేటప్పుడు కేవలం ఫిజికల్గానే కాదు సౌల్ని కూడా షార్పెన్ చేసుకోవాలి అన్నప్పుడు ఆమె షీ గెట్స్ ఇంట్రడ్యూస్డ్ టు భగవద్గీత. అందుకే ఆమె షోల్డర్ మీద నుంచి వస్తుంది షార్ట్. ఓకే, సో మీరు కూడా యూ మస్ట్ హావ్ బీన్ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై భగవద్గీత కదా? ఆఫ్ కోర్స్, వి ఆల్ ఆర్. సో దాని సారాంశం కూడా మనకి ఉంటుంది, కనిపిస్తుంది మూవీలో. అంటే ఒక 2 మాటలు ఉంటాయి, కరెక్ట్ టైంలో పడతాయి. ఓకే, అండ్ ఇక్కడ దేర్ ఇస్ అ వెరీ క్రూషియల్ మూమెంట్ అనుకుంటాను. ఇది మీరు రివీల్ చేస్తే కథ ఏమైనా రివీల్ అవుతుందంటే చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పచ్చు. అంటే జనరల్గా శుద్ధి అనే పేరు అంటేనే ప్యూరిటీ. సో నేను ఆ షార్ట్ దగ్గరే తన పేరు ఎందుకు వేసాను అంటే ఫస్ట్ టీజర్లో ఫైర్ ఇలా వచ్చేటప్పుడు అమ్మాయి ముఖం ఉంటుంది. సో షీఈ్ యాజ్ ప్యూర్ యాజ్ దట్ ఫైర్ అనేది నా ఫీలింగ్. అందుకే ఆఫ్ ఆల్ ద విజువల్స్ నేను అక్కడే వేసాను. కరెక్ట్, సూపర్. అండ్ పేరు కూడా చాలా అన్యూజువల్ నేమ్, జనరలీ ఎక్కడ వినలేదు. శుద్ధి అయోధ్య. So that is the name that you choose for her. Anything particular అది పెట్టడానికి గల కారణం? వన్ థింగ్ ఐ లైక్ రామాయణ, అందుకు సర్నేమ్ నేను అది పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే 2 ధా వస్తే ఒక వెయిట్ పడుతుంది. శుద్ధి అయోధ్య అనేది పలకడానికి శబ్దం బాగుంది. శుద్ధి అనేది ఐ వాస్ వెరీ పర్టిక్యులర్, అంటే మొత్తం ఆమె ఎంటైర్ క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేయాలి అనేది. అంటే ఇప్పుడు మనం గోల్డ్ ఫైర్లో వేస్తే దాని క్వాలిటీ తెలుస్తుంది అన్నట్టు, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆ అమ్మాయి నిలబడి అలానే ఉండిపోతుంది ప్యూర్గా, అన్టేంటెడ్గా. అందుకని శుద్ధి పెడదామని పెట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ని మేము స్టాక్ చేసాం. మీ స్టోరీ బోర్డ్స్ అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంటే ప్రతిదానికి స్టోరీ బోర్డ్ వేయటము, ఈవెన్ ఫర్ టీజర్ ఆల్సో ఐ సపోజ్ కదా? టీజర్ కూడా నేను స్క్రీన్ ప్లే రాసుకుని వెళ్తాను. ఎనీథింగ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ దిస్? అంటే మోర్ ప్రిపేర్డ్గా ఉంటాం మనం సెట్స్లో అని, టైంకి ఉన్న పీపుల్ యొక్క ఎనర్జీస్కి రెస్పెక్ట్ ఇస్తే బెటర్. అక్కడికి వెళ్ళాక వెతుక్కోవడం బదులు. ఓకే, అంటే ఇప్పుడైతే మనకి స్టోరీ బోర్డ్స్ది ఎక్కువగా కనిపించేస్తుంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మూవీస్ ఎస్పెషల్లీ ఇన్ హిందీలో స్టోరీ బోర్డులు అన్నీ అయిపోయిన తర్వాతే ఐ థింక్ దే గో ఫర్ ద మూవీ షూటింగ్స్. కానీ ఇవన్నీ లేని రోజుల్లో కూడా నేను వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ అండ్ యాక్టింగ్ అండ్ ఆల్, I was so mesmerized by Bapu Garu's I was about to say story Bapu board. Yes, ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఆయన స్టోరీ బోర్డు ఒక్కొక్కటి ఆ అమ్మాయి ఎలా తిరిగి చూస్తుంది అనే బొమ్మలు ఉండేవన్నమాట. అరే ఎలా వేసుకున్నారు ఆయన బొమ్మలు అని అనుకునేదాన్ని అప్పుడు.
సో మీకు చూసే అవకాశం ఏమైనా దొరికిందా వాటివి స్టోరీ బోర్డ్స్? నా దగ్గర బాపు గారి బుక్స్ ఉన్నాయి. బాపు గారు పర్టికులర్గా ఫిలింని ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు స్టోరీ బోర్డ్స్ నుంచి అనేది, అదేదో నీళ్ళలో బిందె ముంచుకొని వచ్చేదేదో ఉంటుంది జడ అది ఇది అంతా నా దగ్గర ఉన్నాయి అవి. ఓకే, సూపర్. అండ్ ఎస్, దీస్ ఆల్ అది ఇందాక మనం చూసినటువంటి పిక్చర్ది. అవును. అండ్ ఎస్, ఇవన్నీ మీరే గీస్తారా? అవును, నేనే గీసుకుంటాను. మీరే. ఓకే, సో యూర్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. కైండ్ ఆఫ్. అనంతిక ఫేస్ కొంచెం కరెక్ట్గా వచ్చినట్టు. అండ్ సో అందరికీ ఏంటంటే ఒక లైన్ మీద వెళ్ళడం కొంచెం ఈజీగా ఉంటుంది నా తల్లో ఉన్న చూపించడానికి. యా, ఐ మీన్ ఫర్ ద డిఓపి, ద ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈజీ అయిపోతుంది విత్ ద స్టోరీ బోర్డ్ దట్ యూ హ్యావ్. సూపర్ అండి. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. 8 to 1 కౌంట్ డౌన్ చేద్దాం. మీది 8 వసంతాలు కాబట్టి మనం 8, 7, 6 అలా వద్దాం అనమాట. ఓకేనా? రెడీ? కొన్ని మీకు, కొన్ని మీకు. మీకు ఇష్టమైనటువంటి 8 ఫుడ్ ఐటమ్స్. సద్యలోనే అన్నీ ఉంటాయి మొత్తం. మీకు సంగతి తెలుసా, కేరళ సద్యలో అంటే అందరూ కాదు కానీ యాక్చువల్లీ 101 టైప్స్ ఆఫ్ పాయసం వడ్డించొచ్చంట. 101 రకాల పాయసం టేబుల్ మీద పెడతారా? కింద టేబుల్ మీద పెడతారు. మనిషి తర్వాత తిన్న తర్వాత కింద ఉంటాడు. చెప్పండి, అందులో పేర్లు చెప్పండి ఒక్కొక్కటి సద్యలో ఉండేవి. సాంబార్, అవియల్. మీ ఇద్దరికే తెలియాలి. ఇష్టు. ఓకే. ఓలెన్, కాళన్, ఇంజిపుళి, మోరిగరి, ക്യാബേജ് കറി, തോരൻ, പപ്പടം, പായസം പറയൂ. ഒരു 4 പായസത്തിന്റെ പേര് പറയൂ. പാലട, അടപ്രഥമൻ, ഗോതമ്പ് പായസം, చక్కప్రథమన్. ఓకే, సో ఏంటంటే చక్కప్రథమన్ అంటే జాక్ ఫ్రూట్ పాయసం. ఓకే. పాలడ అంటే రైస్ ని యాక్చువల్లీ బాయిల్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి దానిని పాలలో వేసి చేసేటువంటి పాయసం పాలడ. ఇంకా ఏం చెప్పింది, గోధుమ పాయసం అంటే వీటితో చేసేటువంటి పాయసం. పాలడ చెప్పాను. ఇది కాకుండా ఈవెన్ పరిపు ప్రథమన్ చేస్తారు, అంటే పప్పుతో చేస్తారు. తర్వాత అరటిపండుతో చేస్తారు పాయసం. ఇంకా దేన్ని వదలనమాట. ఇక్కడ మనం ఎన్ని రకాల పచ్చళ్ళు చేస్తామో అక్కడ అన్ని రకాల పాయసాలు ఉంటాయి మొత్తం. పైగా ఆకులో వేసి ఇలా తినడమే చాలా బాగుంటుంది సద్య. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? లేదు, చేయలేదు. హే వాటర్ అనంతిక, కొచ్చికి రండి అంట. ఒక్కసారి మీరు త్రిశూరికి వస్తే అక్కడ సర్దిస్తాను, లేదంటే మీరు మా ఇంటికి రండి. ఇక్కడ రండి, మేము నిజంగానే అంటే ఎస్పెషలీ విషు, ఓణం ఈ టైంలో అంతా ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ సద్య ఉంటుందన్నమాట. అందరూ ఎవరైనా సరే సద్య అనేది మాత్రం కంపల్సరీ. సో 8 ఐటమ్స్. ఈవిడ మొత్తం మలయాళం చెప్పారు, మీరు చెప్పండి ఇప్పుడు చూద్దాం. 8 వసంతాలు తీశారు కాబట్టి మీరు 8 ఐటమ్స్ చెప్పాల్సిందే ఇప్పుడు. రాసుకొని వచ్చేవాడిని ముందే చెప్పుంటే నాకు. మీరు ఫుడ్ ప్రియులు కాదా? నేను ఎస్, బట్ సడన్ గా నాకు అంటే మీకు ఇష్టమైన ఒక 2 చెప్పండి పోనీ. సో క్లీష్, బట్ బిర్యానీ. ఓకే. అందుకే సో క్లీష్ అన్న. నేను ఏషియన్ ఎక్కువ ఇష్టపడతాను. ఓకే, మేము కూడా అదే ఇష్టపడతాం, ఎందుకంటే మాకు అవే తెలుసు కాబట్టి. అంటే ఇంకోటి, నేను ఒక 15 years నుంచి ఐ స్టే అవే ఫ్రమ్ హోమ్, సో నాకు హోమ్ ఫుడ్, ఐ లైక్ హోమ్ ఫుడ్. ఓకే, అంటే అన్నం, పప్పు, ఆవకాయ. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది స్విగ్గీలో ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తే మనం ఎంత డబ్బు స్పెండ్ చేసినా ఆల్ ఐ వాస్ క్రేవింగ్ వాస్ కొంచెం పప్పు అన్నం, కొంచెం ఆవకాయ ఇలాంటివి. కానీ అవి కూడా దొరుకుతున్నాయి కదా ఈ మధ్య. ఏంటో ఆ డబ్బాలో అలా వచ్చి మనం తీసుకొని ప్లేట్లో వేసుకొని తినే ఫీలింగ్ ఉండదు. అంటే కడుపు కమ్మగా, పొట్ట నిండుగా ఇలాంటి హోటల్స్ కూడా ఉంటున్నాయి కదా ఈ మధ్య. అవునవునవునవునవును, తాగేసిపో, తినేసిపో. సో మీరు హ్యాపీగా ఆర్డర్లు ప్లేస్ చేసుకోవచ్చు అక్కడి నుంచి కూడా. సరే, 8లో మీరు ఒక 2 ఐటమ్స్ చెప్పారు మాకు. 7 స్కూల్ ఫ్రెండ్స్ పేరు. శ్వేత, హాయ్. శ్వేత, ఆషిద్, అద్నాన్, మిగిలిన వాళ్ళు చూస్తున్నారు, తొందరగా. శ్రీరామ్, సరోజన్ మర్చిపోయావు. ఏంజల్. వావ్, పేరా ఫీలింగ్. ఇంకా
కాలేజ్ కూడా మీరు త్రిశూర్లోనే చదివారా? కాదు, బెంగళూరులో చేస్తున్నారా ఇప్పుడు? ఓకే. సో ఐదుగురు పేర్లు బెంగళూరు వచ్చాయి. బెంగళూరు అమృత అభి. అంతేనా? అయిపోయిందా? ఓకే. మీకు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఆమె అంటే పర్వాలేదు, వాళ్ళ ఏజ్ వాళ్ళ స్కూల్. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మిగతా వాళ్ళు మేము కాదా అంటారు. మీకు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి. ఐఎమ్ వెరీ క్లోజ్ టు, అంటే నా లాస్ట్ ఫిలిం వర్క్ చేసిన మ్యూజిక్ కంపోజర్. ఓకే. వెరీ థిక్ రిలేషన్షిప్. అంటే ఇంకోటి ఏంటంటే ఒక 10 years నుంచి ఆల్మోస్ట్ నేను అంతా ఇక్కడే ఫిలిం ఇదే ఉంటూ ఉంటుంది. సో పీపుల్ రావడము, వర్క్ చేసి వెళ్ళిపోవడము అలానే ఉంటుంది. సో ఆ పవర్ఫుల్ బాండ్ అనేది కొంచెం మన ఇండస్ట్రీలో కంటిన్యూటీ ఉండదు, సెట్లో మాత్రమే ఉంటుంది. షార్ట్స్లో ఒక్కోసారి అక్కడ కూడా ఉండదు, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంటారులేండి. ఓకే. 6 books that you like. మహాప్రస్థానం, భగవద్గీత, అమృతం కురిసిన రాత్రి తిలక్, రామాయణం, మహాభారతం, అంతే. ఇప్పుడు తన్నుకుంటూ వచ్చినాయి అవే. ఇంకా 5 తన్నుకుంటూ వచ్చాయి. పెద్ద బాల శిక్ష కూడా వేసేద్దాంలేండి ఒకటి. ఓకేనా? పుస్తకం కాదుగా, పర్లేదు, పుస్తకమే రిఫరెన్స్ మెటీరియల్. ఎవరైనా డిక్షనరీ ఇష్టం అని చెప్తాడా? చెప్తాం. నాలాంటి వాళ్ళు టెలిఫోన్ డైరెక్టరీ కూడా ఇష్టం అని చెప్తారు. ఓకే 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 ఓకే. అనంతిక, I am someone who's actually bad at see ask me 6 books that I like. My 2nd class social textbook, 4th class science textbook, 6th class maths textbook, 7th class English, 8th class ఏంటది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ టెక్స్ట్ బుక్. దీస్ ఓన్లీ. సరే, అయితే ఇప్పుడు 5 best shows or movies that you like. Anything that you're watching. ఇప్పుడు మనకున్న పనులకి ఐఎమ్ నాట్ వాచింగ్, టైం లేదు, సమస్య లేదు అసలు. ఎప్పుడైనా బ్రేక్ దొరికినప్పుడు ఐ వుడ్ లైక్ టు గో బ్యాక్ టు సినిమాస్. అంటే నేను ఫార్మేటివ్ ఇయర్స్లో చూసిన ఫిలిమ్స్ని నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి చూస్తాను. ఏంటవి? ఫ్రెంచ్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తాను, బికాస్ అందులో పోయట్రీ ఉంటుంది, లవ్ ఉంటుంది. ఒకసారి ఇంకా అవి మరీ ఎక్కువైపోయాయి అన్నప్పుడు సడన్లీ ఐ జంప్ ఇన్ టు కొరియన్ యాక్షన్. డ్రామాస్ చూస్తూ ఉంటాను. సో అంటే ఇది ఫేవరెట్ అని చెప్పడానికి నాకు లేదు. ఓకే. పోనీ కొన్ని తెలుగు సినిమా పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా విచ్ మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ ఆర్ యూ లైక్? ఐ లైక్ అంటే చాలా ఉన్నాయి. నేను రోజు అన్నం తినేటప్పుడు టీవీ పెట్టుకొని నువ్వు నాకు నచ్చా 100 సార్లు చూస్తాను, మన్మధుడు చూస్తాను. అవునా? అది ముందు ఆడకపోతే ఇక్కడ నేను తిన్ను. ఓహో, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడా? నువ్వు నాకు నచ్చావు, మన్మధ్, ఎనీథింగ్ కామెడీ మట్టుకే ఉన్నవి. ఓకే ఓకే. అంటే అట్లా అది నేను ఎక్కువ చూడడానికి ఇష్టపడతాను. తినేటప్పుడు అరుగుతుందంటారా బాగా? అట్లని కాదు, అంటే హ్యాపీ కాన్వర్జేషన్స్ ఉన్నప్పుడు ఫుడ్ తినేటప్పుడు బాగుంటుంది, ప్లెజెంట్ గా. ఎగ్జాక్ట్లీ. లేదంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ వాళ్ళది డిబేట్ జరుగుతోంది, ఆ టైంలో మనం అన్నం తింటున్నాం, అలా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలా చూసేవాళ్ళు. ఎదురుగా ఏదైనా కావాలి బాగా స్టిమ్యులేట్, కారంగా వెళ్ళిపోతుంటుంది అనమాట లోపలికి. మీకేమైనా సినిమా పేర్లు గుర్తొచ్చాయా? మణిచిత్ర తాళిల్. ఓకే. మణిచిత్ర తాళిల్ ఇస్ ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ చంద్రముఖి. శోభనగర్. ఏంటి చెప్పలేదు, నేను చెప్పా. హైవే. ఓకే ఓకే, స్కిప్ ఇది. సరే, అయితే మీకు ఇష్టమైన 4 హీరోయిన్స్, 4 హీరోయిన్స్ ఇష్టమైన? అదే మీకు హీరోయిన్స్ ఇష్టం లేదా? హీరోయిన్స్ ఇష్టం అంటే ఏంటంటే నేను ఎందుకు ఇష్టపడతాను? ఇఫ్ దే పర్ఫార్మ్ సంథింగ్ ఓకే, దే డూ గుడ్, దట్ ఇస్ వాట్ ఇష్టం. అంటే ఓకే, నేను దాన్ని వేరేలా రిఫ్రేమ్ చేస్తాను. ఐ వుడ్ లైక్ టు సీ మోర్ ఆఫ్ దెమ్ ఆన్ స్క్రీన్ అనొచ్చా? ఓకే. ఇష్టమైన కంటే ఐ వుడ్ లైక్ టు సీ మోర్ ఆఫ్ సాయి పల్లవి. ఓకే. ఆఫ్ లేట్ రష్మిక, షీ ఇస్ రియలీ డూయింగ్ గుడ్. గుడ్ జాబ్ రష్మిక. సమ్టైమ్స్ కీర్తి సురేష్. ఓకే, ముగ్గురు వచ్చారు. ఐ లైక్ ఇట్ హర్ ఇన్ దసరా. అంతేనా? నేను కూడా జయమ్మ పంచాయతీ అని ఒక సినిమా చేశాను. ఇప్పుడు మీరు చేసేది కూడా ఒకటి ఉంది, విశ్వానే దానికి సినిమాటోగ్రఫర్. ప్రేమ అంటే చేస్తున్నా. మొన్న పాట చూసాను, పోలీస్. ఓ, పాట చూపించారా? ఓకే ఓకే, నైస్. సో 3 పేర్లు చెప్పకుండానే. వై డోంట్ యు యాక్ట్ ఆఫెన్? అంటే నా క్యూరియస్ క్వశ్చన్. యాజ్ షీ సెడ్, they're not very satisfying to me what come to me the stories. అంటే మంచి రోల్స్ వస్తే యువర్ గేమ్. తప్పకుండా చేస్తాను if they are good ones. బికాస్ నేను మిమ్మల్ని కానీ ఝాన్సీ గారిని కానీ చిన్నప్పుడు టీవీలో చూసేటప్పుడు మీరు ఆ టీషర్ట్లు క్యాప్లు వేసుకొని రకరకాల పాత్రలు చేసేవాళ్ళు చూసారు, వంగి మాట్లాడుతూ. ఫ్రమ్ దాట్ డే ఐ ఆల్వేస్ థాట్ యూ వుడ్ రియలీ మేక్ సమ్ గుడ్ క్యారెక్టర్స్ అని.
సో మేబీ ఇప్పుడు లేక చాలా మంది కనబడుతున్నారు తెర మీద, ఉన్నవాళ్ళు చేయట్లేదు, అందుకని అడుగుతారు. కరెక్ట్. సో డెఫినెట్లీ ఇఫ్ దే ఆర్ రిటర్న్ వెల్ అండ్ ద స్టోరీ ఈస్ గుడ్, ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ అండి. అప్పుడు మీరు నా పేరు యాడ్ చేయండి ఆ 4లోకి, ఓకేనా? మీకు నిమిషా సజయన్, ఓకే, నిత్యా మెనన్. నిమిషా సజయన్ ఇస్ దట్ గ్రేట్ ఇండియన్ కిచెన్. యా, ఫంటాస్టిక్, సూపర్. ఓకే, ఇప్పుడు కొంచెం టఫ్ పార్ట్లోకి వచ్చాము. మీకు ఇష్టమైనటువంటి 3 కౌంట్ డౌన్ 3 to 1లో ఉన్నాము. 3 ఫేవరెట్ 3 సాంగ్స్ ఫేవరెట్ 3 సాంగ్స్ పాడాల్సి వస్తుంది ఇప్పుడు. పాడమా? సమస్య లేదు అసలు, అవుట్. ఐ క్విట్. సరే చెప్పండి, అయితే పాడకండి. ఫేవరెట్ పాటలా? ఏమో అండి. ఇప్పుడు మీరు భోజనం చేసేటప్పుడు మీరు మంచిగా కామెడీగా ఉండేటువంటి సినిమాలు చూస్తారు, అవును. పడుకునేటప్పుడు పాటలు వింటారు కదా. అవును. చూసారా నేను ఎలా కనిపెట్టేశాను? మెలడీస్ ఎక్కువ వింటాను. అది ఏ మెలడీ ఇష్టం మీకు? ఇళయరాజా గారు, రెహమాన్ గారు? వాళ్ళిద్దరివి ఇష్టమే. ఓకే, అంటే మీరే చెప్పండి అండి, అంత బాడీ ఆఫ్ వర్క్ ఉంది, నేను టక్కున ఒకటి ఎలా చెప్తాను? నన్ను అడగండి, నేను చెప్పేస్తాను. మీరు నేను ఒకటి కాదు. అవును, వేరు కానీ మీరు చెప్పచ్చు. ఐ డోంట్ నో, మేబీ ఐ ఎంజాయ్ అనంతిక చెప్తుంది. ఓకే. మలర్గిల్ కేటేన్ ఫ్రమ్ ఓకే కన్మణి. ఓకే, హౌ డస్ ఇట్ కమ్? మలర్గల్ కేటేన్ మౌనమే తందనే, ఆ సాంగ్. ఓకే, దెన్ దెర్ ఇస్ వన్ సాంగ్ మీండుం పిరుందేనో, అది చాలా వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఇప్పుడు లాస్ట్ ముత్తుమరయ్య ఈస్ ఆల్సో వెరీ గుడ్. ద రీసెంట్ థగ్ లైఫ్. యా, ఇంకోటి నేను కొంచెం ఎక్కువ ఇండిపెండెంట్ మ్యూజిక్ సీన్స్ని వెతుకుతూ ఉంటాను. ఎస్టాబ్లిష్డ్ వాటికంటే ఫిలిం కంటే ఎక్కువ నాకు వేరే రకమైన మ్యూజిక్ ప్రొడక్షన్ అనేది అట్రాక్టివ్ ఉంటుంది. లైక్ కర్ణాటిక్ మ్యూజిక్ కానీ, లేకపోతే ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ క్రియేట్ చేసే కోక్ స్టూడియో ఆర్ట్ కానీ, నాకు అవి ఎక్కువ ఇష్టం. ఎందుకంటే లైక్ రైటింగ్, మ్యూజిక్లో కూడా మనకి కొంచెం బౌండరీస్ దాటి వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఐ కీప్ లుకింగ్ ఎట్ దెమ్. కొన్ని బ్యాండ్స్ ఉన్నాయి, ఆగం ఇట్లాంటివన్నీ. కరెక్ట్. యా, ఇప్పుడు అనంతిక 2 తెలుగు డైలాగ్స్ చెప్పాలి. మీ సినిమాలోదైనా చెప్పచ్చు, లేదా మీ డైరెక్టర్ గారితో చెప్పించాలి. ఏం చెప్పాలి? ఎవ్రీ తుఫాన్లో వాళ్ళకు ఉంటాయి లోపల, కొందరు బయట పెడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు, అంతే తేడా. ఇది ఒక డైలాగ్. ఆమె మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చింది, పాటలు డైలాగులు అన్నీ. అండ్ ఓకే, అయితే నేను మీకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారి డైలాగులు తెలుసా? డైలాగ్ తెలియదు. తెలియదు, నేను చెప్తాను, మీరు చెప్పండి, ఓకేనా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే అని పీకేస్తే పీక కోస్తా. పీక కోస్తా. మీ డైరెక్టర్ గారితో ఒక డైలాగ్ చెప్పించండి, ఎందుకంటే సినిమా అంతా ఆయన మిమ్మల్ని డైరెక్ట్ చేశారు కదా. ఆయన మీకు యాక్ట్ చేసి చూపించేవాళ్ళ, లేకపోతే జస్ట్ డైలాగ్ ఇదని చెప్పేవాళ్ళ? యా, వీ యూస్ టు డూ రిహర్సల్స్ కదా, సో హీ యూస్ టు లైక్ షో. అయితే సరే చెప్పండి. యాక్షన్. అమ్మయ్యా, డైలాగ్ చెప్పాలి. అమ్మా, విత్ ఫీల్ అండి. ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, మనం చేయాల్సిన ప్రయాణం. టేక్ ఓకే. ఇంకోటి కూడా ఉంది, అమ్మాయిలకి కత్తి పట్టుకొని రౌద్ర రసం కక్కేటువంటి వాడు కంటే, యు నో దట్ డైలాగ్ నో? చెప్పండి. అమ్మాయికి కత్తి పట్టుకుని రౌద్రరసం కక్కేవాడంటే కరుణరసం. యా, అది ముందు వన్ మోర్ థింగ్ ఇస్ కన్నీళ్ళు తుడిచి కరుణరసం వాడంటేనే ఇష్టం. మీరు చెప్పండి. అమ్మాయిలకు కత్తి పట్టుకొని రౌద్రరసం కక్కేవాడి కంటే కన్నీళ్ళు తుడుస్తూ కరుణరసం చూపించేవాడంటేనే ఇష్టం. అంతేనంటారా? మాకు అలాగే ఇష్టం అంటారా? యా, ఐ మీన్ నేను చూసితే నాకు అర్థమైన దాంట్లో నుంచి నేను రాశాను. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ లార్డ్ కృష్ణ, చాలా మట్టుకు అతనికి అట్రాక్ట్ అయ్యేది అతని దగ్గర ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్కో, అతని దగ్గర ఉన్న ఎక్స్ట్రీమ్ థింగ్స్కో కాదు, అతనిలో ఉన్న ఫెమినైన్ నేచర్, అతనిలో ఉన్న కరుణ రసంకి అట్రాక్ట్ అవుతారని నేను గీత గోవిందంలో చదివాను. ఓకే, అక్కడి నుంచే రాశాను. ఈ జనరేషన్లో అయితే అమ్మాయిలు పెళ్లి కన్నా ముందు కత్తి పట్టుకున్న వాడిని చూసి అట్రాక్ట్ అవుతారు. దట్ విల్ ఫేడ్ అవే. అదే పెళ్ళైన తర్వాత ఇట్ విల్ ఫేడ్ అవే. పెళ్ళైన తర్వాత అమ్మాయి చేతిలో కూరగాయలు కట్ చేయడానికి కత్తి. అయినా ఇంకోటి నేను అలా రాశాను, మరి మీరు చెప్పాలి, నాకు తెలియదు, మీరు చెప్పండి. కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నాను. ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన తర్వాత ఇదే బెటర్. అప్పుడు అతని చేతిలో కత్తి కరెక్ట్ కాదు. ఓకే, సో ద లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్స్ అయిపోయాయి కాబట్టి
వన్ హీరో దట్ యూ వాంట్ టు యాక్ట్ విత్, వన్ హీరో దట్ యూ వాంట్ టు డైరెక్ట్. తెలియదు, బట్ మేబీ నాని. నైస్. ఓకే, ప్యారడైజ్ అయితే కాదేమో, బోల్డంత రక్తం ఉంది అక్కడ, ఇక్కడంతా కవిత్వం ఉంది. మీకు ప్యారడైజ్ సెట్లోకి తను వెళ్ళి కూడా వచ్చింది. అవునా? అంటే సెట్లోకి వెళ్ళొచ్చిందంటే షీ డిడ్ అన్ ఆడిషన్ ఫర్ దాట్. ఓ ఓకే ఓకే. అట్లా అట్లా అట్లా. బై ద వే ఈ మూవీ కూడా ఆడిషన్ చేశారా? నో, యాక్చువల్లీ ఐ కేమ్ అండ్ ఐ థింక్ సార్కి నేను ఫస్టే చెప్పా, బికాజ్ శుద్ధి అయోధ్య అంటే చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా థింగ్స్ ఆర్ దేర్ టు డూ. సో ద ఫస్ట్ థింగ్ ఐ సెడ్ వాజ్ లైక్, నాకు ఐ రియలీ డోంట్ నో హౌ టు యాక్ట్. సో ఐ థింక్ సర్ జస్ట్ బిలీవ్డ్ మీ, అండ్ ఐ థింక్ he is the only one who just believed me like nowhere ever can do that, because I think చాలా auditions-కి వెళ్ళాను నేను, and I know most of the directors as like they see me like every time ఒక ఏజ్ బ్యారియర్ ఉంటుంది, every time she is 19 కదా, can she do that, or అలా చాలా twice or thrice they might think, and I think here that was not even there. Okay. And he is like, I trusted him ante, because I feel like okay, he is there and he is there to just guide me. And okay, I think 15 days 10 days tarvata we did an audition. Oh okay. So ఇంపార్టెంట్ థింగ్ ఆ టైంలో అంటే దెర్ ఈస్ వన్ సీన్ దట్ ఐ వాంటెడ్ టు సీ హర్ ముందే. మిగతా అన్ని సీన్లు తను చేస్తుంది అని నమ్మాను, నేను చేయించుకోగలనని నాకు నమ్మకం. బట్ ఒక సీన్ నాకు అసలు ఈ అమ్మాయి చేయాలి ఇది, ఎందుకంటే ఇది నేను ఇప్పుడు చూడకపోతే కష్టం అని అనుకున్నా, ఇంటర్వెల్ సీన్. సో దాని గురించి మేము ఆఫీస్ రూమ్లో ఇద్దరం కూర్చున్నప్పుడు నేను ఐ ట్రై టు ప్రోబ్ ఇన్ టు హర్. ఇది పెయిన్కి సంబంధించింది అంటే ఏం చేసినా నాకు ఏడుపు రాదు సార్, నాకు ఏడుపు రావట్లేదు సార్ అని చాలా అనింది. దానికోసం నేను అంటే నాకు తెలిసిన పెయిన్ఫుల్ ఫిలిమ్స్ని కానీ పోయిటరీ కానీ అంతా చెప్పా, అయినా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా నేనేం చేశాను, ఇలా కాదు సరే కూర్చుందామని చెప్పి ఐ హ్యాడ్ టు డూ దట్. మాట్లాడుతున్నాం ఐ బ్లింక్డ్ అండ్ నాకు టీయర్స్ వచ్చేసినాయి. నేను అప్పుడు అడిగాను, హౌ కుడ్ ఐ డూ ఇట్, ఇఫ్ నేనే అలా చేయగలితే నువ్వు ఎందుకు చేయలేవు, నీకు 100 ఉంటాయి ఇంకా, యూ హెవ్ లిటరల్లీ సీన్ మీ 2-3 నిమిషాల ముందు నీతో మాట్లాడుతున్నా, నవ్ ఐ వెంట్ ఇన్ టు దట్ జోన్ అండ్ ఐ క్రైడ్, సో యూ హ్యావ్ టు డూ అంటే ఆమె నాకు 1 day టైం ఇవ్వండి అనింది అంతే. నెక్స్ట్ డే ఆమె వచ్చి అది చేసింది. అండ్ దెన్ అంటే అప్పటికే వీఆర్ వెరీ షూర్, బట్ ఇక దాంతో కన్ఫర్మ్ అయిపోయింది. ఈ 1 dayలో ఏం చేసావు వెళ్ళి? కళ్ళలోంచి నీళ్ళు రావడానికి వాటర్ ఎక్కువ తాగేవా? బట్ ఐ థింక్ ఇప్పుడు మనం స్టోరీని మళ్ళీ చదివేసి లైక్ ఆ ఫ్లోలోనే మనం క్యారెక్టర్కి పోతుంది అని నా ఫీలింగ్. బికాస్ ఫస్ట్ డే ఐ వాజ్ లైక్ ఐ కాంట్ బికాస్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ కదా. సెకండ్ డే ఐ ట్రైడ్ బికాస్ ఐ థింక్ సార్ కూడా అదే చెప్పా, బికాస్ when I said I can't sir, I cannot, like that's not going to possible అని చెప్పే కూడా సార్ వాజ్ లైక్ యూ క్యాన్. ఐ థింక్ అది తర్వాతనే నేను ఇప్పుడు కూడా ఐఎమ్ లైక్ యా ఐ క్యాన్ అని నేను ఐ యూస్ టు థింక్ ఎవ్రీ టైమ్. సో అంతే ఆ టైంలో నేను ఐ జస్ట్ ట్రైడ్. ఇంకోటి ఐ ఆల్సో బిలీవ్ దట్ దెర్ ఆర్ నో బ్యాడ్ యాక్టర్స్ అండి, ఓన్లీ అన్మోటివేటెడ్ యాక్టర్స్. ఇప్పుడు వాట్ ఐ డిడ్ వాజ్ ఐ జస్ట్ మోటివేటెడ్, నేనేం మార్చలేదు ఇన్సైడ్ హర్, ఐ జస్ట్ హ్యావ్ టు మోటివేట్ హర్ ఇనఫ్. అంటే చాలా యాక్టర్స్ పాపం చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి వాళ్ళకి, టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చేయగలమా, పుల్ చేయగలుగుతామా, ఇన్ ఎమోషనల్ లేయర్స్ ఉంటాయి అని. యూ జస్ట్ హ్యావ్ టు సే దట్ యూ బిలీవ్ దెమ్. ఎందుకంటే సెట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఎత్తికేది నన్ను ఎవడు నమ్ముతాడు ఇక్కడ, వాడికి కూడా తెలీదు. ఎవడో ఒకటి నమ్మేవాడు దొరికిన తర్వాత వాడి పూర్తి ఎనర్జీస్ ఇస్తాడు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు, మీరు ఏ హీరోతో వర్క్ చేయాలనుకుంటున్నారు? యా సి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను నెక్స్ట్ రాసుకోబోయే కథ కూడా ఇట్స్ క్రైమ్ థింగ్ దట్ అంటే ఇప్పటి వరకు ఈ కలం, పూలు, ప్రేమ ఇలాంటివి చూస్తున్నారు, రేపు రక్తం, కసి ఇవన్నీ చూస్తారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐ నో ఇట్స్ ప్రెటీ టూ మచ్ టు సే, బట్ నాకు ఐ వాంట్ టు డైరెక్ట్ రజనీ గారు అండి. యా, ఎందుకంటే ఎక్కడో కొన్ని విషయాల్లో మేము అలైన్ అవుతాం అనిపిస్తుంది నాకు. అంటే స్పిరిచువాలిటీ కానీ, డీపర్ సబ్జెక్ట్స్ గురించి కాన్వర్జేషన్స్ కానీ, అందుకు నాకు అంటే ఐ వాంట్ టు డైరెక్ట్ ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ హిమ్. ఇట్స్ ఫార్చునేట్లీ దట్ హీస్ యాక్టర్. అంతే. గ్రేట్ సూపర్. సో త్వరలోనే చూస్తాం మేము. మీరు రజనీకాంత్ గారు అన్నారు, ఈవిడ నాని అన్నారు. సో 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్లోనూ కలుద్దాం. అండ్ ఎస్, ఇప్పుడు ఏంటంటే ఫైనల్ రిక్వెస్ట్, అది వాట్ ఇస్ దట్, వెన్ వింగ్ చున్. ఈ పోస్టర్ మీద ఉంది ఆ పేరు,
ఆ యాక్షన్ కొరియోగ్రఫర్ పేరు అంజీకి ముందు వింగ్చున్ అని ఉంది అక్కడ యాక్షన్కి ఓ వింగ్చున్. యా 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 ఓకే వింగ్చున్ అంజీ. సో హీ ఈస్ ట్రైన్డ్ ఇన్ వింగ్చున్. యా చైనాలో షాలిన్ టెంపుల్లో తను నేర్చుకొని వచ్చాడు. తను ఓజీకి కూడా కంపోజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట వింగ్చున్ పెట్టుకో అంజీ ముందు అని. ఓకే సో వింగ్చున్ అంజీ, మీరు వింగ్చున్ అనంతిక, మీరు నాకు ఇప్పుడు కొంచెం వింగ్చున్ నేర్పించండి హ్యాండ్స్. తీసుకురామ్మా, మా దగ్గర నాంచాక్ ఉంది దాంతోనేనా. ఓకే కమ్ ఆన్ టీచ్ మీ వింగ్చున్. గా ఏదైనా నేను మరి ఇదే బెస్ట్. ఇదే ఇది కదా simple, సింపుల్. కరెక్ట్. ఇక్కడ కొంచెం ముందు ఇక్కడ పట్టుకోండి. హోల్డ్ చేస్తే కొంచెం ఇక్కడ better. హోల్డ్ Yeah. చేస్తే బెటర్. ఓకే పళ్ళు రాలేవు కొంచెం ఉంటుంటే. ఓకే సరే ఇది- సెకండ్ స్టెప్. మేబీ 1 2 3 4 1 2 3 3 4 ఓకే. ఇది ఇంకా కొంచెం దిస్ ఇస్ కొంచెం ఈజీ ఓన్లీ. ఇది ఇది హే అబ్బా తగిలింది. ఇప్పుడు దీన్ని పెట్టుకుని మనం వేరే వాళ్ళని ఎలా కొడతాం? ఇలా అన్నప్పుడు ఆ ఎడ్జ్ తగులుతుంది. ఓ సో ఇలా అంటే అలా. straight. స్ట్రైట్ కొడతారు. ఓకే సరే తీసుకెళ్తారా? ఇది తీసుకెళ్తాను ఇంటికి. ఒక 2 దెబ్బలు వేస్తాను టపా అని ఇంట్లో ఉండేవాళ్ళని. అలాగే మీరు కొంచెం ఆర్ట్ ఫామ్ మాకు స్టోరీ బోర్డ్ ఎలాగైతే చేస్తారో అది ఒక్కసారి చూపిస్తారా ఇక్కడ? అమ్మా తీసుకురండి, బోర్డు తీసుకురండి. ఓకే కొంచెం షిఫ్ట్ కూడా అవ్వచ్చు. ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి. ప్రొటెక్షన్ చేయబోతూ మనల్ని మనమే కొట్టేసుకుంటాం. డన్. హే ఓకే 85mm లెన్స్ వాడితే కెమెరా పుష్ అయ్యేటప్పుడు ఫేస్ క్లోజ్ వస్తుంది. ఓకే ఇది ఎవరి ఫేస్ అండి? అనంతిక దిస్ ఇస్ యూ ఓన్లీ. ఓకే సో లాస్ట్ వెళ్ళే ముందు ఓన్లీ యూ డూ కంప్లీట్. ఒక చిన్న బిట్ మొత్తం మీరే చేయండి. ఏ సూపర్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ. థ్యాంక్ యూ అండి. Oh, thank you, thank థ్యాంక్ యూ సో మచ్ అనంతిక, అండ్ ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ.